ఇక్కడ 10 పెడితే 100, 100 పెట్టినోడికైతే 1000. ఇటువంటి లెక్క ఒక్కోసారి 1,00,000 కోట్లు కూడా దాటిపోవచ్చు. మట్కా అనబడే 3 నెంబర్ల ఆట కంటే ఇక్కడ స్పీడ్ ఎక్కువ. 5 ఏళ్లు తిరిగేసరికల్లా బళ్ళన్నీ ఓడలైపోతాయన్న గ్యారంటీలు ఎక్కువే. అందుకే రాజకీయం ఒక లాభసాటి వ్యాపారంగానే స్థిరపడిపోయింది. ఇవాళ దాఖలైపోతున్న ఎలక్షన్ అఫిడవిట్ల మీద ఒక లుక్కేస్తే ఈ నిజం మళ్ళీ వెక్కిరిస్తుంది. బాన్ విత్ సిల్వర్ స్పూన్, నేరుగా వెండి చెంచాలతోనే పుట్టిన కార్పొరేట్ కుబేర్లే ఇక్కడ కుదేలైపోవాలి. ఎందుకంటే వీళ్ల తలదన్నే సైజుల్లో కనిపిస్తున్నాయి మన ఘరానా పొలిటీషియన్ల స్థిర చరాస్తులు, మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ అసెట్స్. సడన్ గా కాంగ్రెస్ టోపీ పెట్టేసుకున్న సాఫ్ట్వేర్ సోగ్గాడు నందన్ నిలేకని తన బెంగళూరు అభ్యర్థిత్వం కోసం రాసిచ్చిన డిక్లరేషన్లో కనిపించిన ఆస్తులు అక్షరాల 7,700 కోట్లు. ఇంకా ఎక్స్ బ్యాంకర్ మీరా సన్యాల్, జిందాల్ పవర్ చైర్మన్ నవీన్ జిందాల్, ఇన్ఫోసిస్ ఫార్మర్ డైరెక్టర్ బాలకృష్ణన్ లాంటి ఒకరిద్దరిని మినహాయించుకుంటే మిగతా వాణిజ్య శాస్త్రవేత్తలంతా మన ట్రెడిషనల్ పొలిటీషియన్ల ముందు మోకరిల్లిన వారే. కార్పొరేట్ హోటలిర్ ఫర్హాన్ ఆజ్మీ, 4-5 బీడీ కంపెనీలున్న శ్యామ్ చరణ్ గుప్తా, అష్ఫాక్ అహ్మద్ అనే ఇంకో యువ పారిశ్రామికవేత్త. ఇటువంటి వాళ్ళంతా తమ తమ ప్రత్యర్థులు ప్రకటించిన ఆస్తుల కంటే చాలా చాలా కిందే వెళ్లాడేస్తున్నారు. ముంబై సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఫర్హాన్ ఆజ్మీ పోటీకి దిగితే లేట్ బీజేపీ లీడర్ ప్రమోద్ మహాజన్ కూతురు పూనం మహాజన్, సంజయ్ దత్ చెల్లెలు ప్రియా దత్ తనకు ప్రధాన ప్రత్యర్థులు. వీళ్లలో గెలుపెవరిదన్న సంగతిని అలా పెండింగ్లో పెడితే వీళ్ల ఆస్తిపాస్తుల లెక్కల్లో మాత్రం బిజినెస్ మ్యాన్ ఫర్హాన్ ఆజ్మీ అడ్డంగా ఓడిపోయారు. తరాల తరబడి అధికారంతో పాటు ఆస్తుల్ని కూడబెట్టుకున్న సాంప్రదాయక పొలిటీషియన్ల చేతుల్లో కొత్తగా అరంగేట్రం చేసిన వ్యాపారవేత్తలు వెనకబడిపోవడం ఈసారి ఎన్నికల్లో కనిపిస్తున్న తాజా వైపరీత్యం. ఇక్కడే ఇటువంటిదే ఇంకో నేషనల్ పొలిటికల్ కెలామిటీ, జాతీయ రాజకీయ విపత్తు. సామాన్యుడి కోసం అంటూ కేజ్రీవాల్ పెట్టుకున్న కొత్త పార్టీ కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అభ్యర్థుల్నే ఎక్కువగా పోటీకి నిలుపుతోందన్నది అఫిడవిట్లు పంచుతున్న తాజా సమాచారం. ఆమ్ ఆద్మీ పార్టీలోనే కుర్చీలన్నీ కార్పొరేటైజ్ అవుతుంటే ఇక మామూలు పార్టీల ముచ్చట్లెందుకు? సో ఇంతకు ముందు దొడ్డి దారిగా మాత్రమే ఉండిపోయిన ఈ కార్పొరేట్ రూట్ ఇవాళ రహదారిగా మారిపోయిందన్నమాట. ఒకప్పుడైతే డబ్బున్నోళ్ళంతా రాజకీయాలతో అంటి ముట్టనట్లే వ్యవహారాల్ని సాగించుకునేవాళ్ళు. అన్ని రాజకీయ పార్టీలకు ఎలక్షన్లప్పుడు ఎంతో కొంత డొనేషన్లు ఇచ్చేసి చేతులు దులుపుకుంటారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే వీళ్ళిచ్చిన చందాలన్నీ అక్కడ వర్కౌట్ అయిపోతాయి. అయితే ఈ మధ్య ట్రెండ్ మారిపోయింది. 4 పార్టీలకు చందాలు ఇచ్చేసరికి వీళ్లకు ఓపికలు చచ్చిపోతున్నాయి. ఆ ఖర్చేదో తామే పెట్టేసి ఆ టిక్కెట్ ఏదో కొట్టేసి తామే ఆ కుర్చీని కొనేసుకుంటే సరిపోతుంది కదా అనే భావన మొదలైపోయింది. కొంతకాలం క్రితం వరకు ఏ రాజ్యసభ టికెట్టో దొరకబుచ్చుకొని సెటిల్ అయిపోదామనుకునే పారిశ్రామికవేత్తలో, సినిమా మనుషులో కనిపించేవాళ్ళు. రాను రాను ఆ ట్రెండ్ మారిపోతోంది. పార్టీ ఏదైనా సరే డబ్బున్నోళ్లు నిలబడితే చాలు, వాడి గెలిపే అక్కడ నల్లేరు మీద నడక, ద కేక్ వాక్. రేపటి రోజున పార్టీని వాడే శాసిస్తాడు. దక్కాల్సిన పదవులు వాడికే దక్కేస్తాయి. ఇవాల్టి రాజకీయాల్ని శాసిస్తున్న శక్తుల్లో దాదాపు సగానికి సగం మంది పూర్వాశ్రమంలో కార్పొరేట్ కంపెనీల్ని వెలగబెట్టుకున్న వాళ్లే. రేపటి రాజకీయ ముఖ చిత్రాన్ని తడిమి చూసుకున్నప్పుడు 2 రకాల పొలిటీషియన్లు మాత్రమే అక్కడ కనిపించేది.
కూడబెట్టుకున్న వాళ్ళు మరియు కూడబెట్టుకోబోయేవాళ్ళు, వీళ్ళిద్దరి వెనుకటి నేపథ్యం వల్ల ఒకే ఒక్కటి కార్పొరేట్ రంగం. ఒక్క కర్ణాటక రాష్ట్రపు పోటీదారుల్లోనే ఎక్దమ్ 27 మంది బిలియనర్స్ ఉన్నారన్నది తాజా లెక్క. 2012 నాటి ఎలక్షన్ కమిషన్ లెక్కల ప్రకారం దేశంలోనే అతి పెద్ద ఆస్తిపరుడు జగన్మోహన్ రెడ్డి. క్రోనీ క్యాపిటలిజాన్ని ఖరారు చేసుకున్న తెలుగుదేశం పార్టీలో సైతం నామా సుజన లాంటి భారీ పర్సనాలిటీలే ప్రస్ఫుటంగా కనిపిస్తారు. నామా వారి తాజా రికార్డే 300 కోట్లు దాటిపోయిందనుకుంటే, నిన్న మొన్ననే తెరాస అభ్యర్థిగా అవతారం మార్చుకున్న కొండా విశ్వేశ్వరరెడ్డి అనబడి ఏకంగా 528 కోట్లకు లెక్క చూపించేశారు. పొట్లూరి వరప్రసాదరావు, గల్లా జయదేవ్, రఘురామకృష్ణన్ రాజు లాంటి రావాలనుకుంటున్న వ్యాపారవేత్తలందరిది ఒక్కటే కాన్సెప్ట్. ఫలానాన్ని కోట్ల కరెన్సీ సమర్పించుకుంటే తప్ప ఫలానా పార్టీ గుర్తు మీద పోటీ చేయడానికి అర్హత కూడా దొరకదన్న క్లారిటీ అక్కడ వద్దన్నా దొరికేస్తోంది. రాష్ట్ర బడ్జెట్ రమారమి 1,60,000 కోట్లు. జాతీయ జనరల్ బడ్జెట్ సైజ్ 16 లక్షల కోట్ల పైచిలుకు. అన్ని రాష్ట్రాల ప్లస్ కేంద్ర బడ్జెట్లు కలిపేసుకుంటే మొత్తం జాతీయ ద్రవ్యనిధి 60 లక్షల కోట్లు దాటిపోతుంది. మరి పండగ చేసుకోకుండా ఎందుకుంటాం? ఎన్ని గన్లు, ఎన్నెన్ని లీజులు, ఎన్ని కాంట్రాక్టులు, ఎన్నెన్ని వేలంపాటలు. ఒక్క సంతకం పొడితో సర్వం సమర్పయామి. ఖనిజ సంపదని, ఖజానా సొత్తుల్ని కూడా అడ్డంగా మింగేసి ఈ ముసుగు దొంగలు పాల్పడిపోయిన కుంభకోణాలు ఎన్నన్న లెక్క ఎప్పటికీ తేలదు, తెగిపోదు కూడా. అడ్డుకోవాల్సిన ఐబీలు, సిబిఐలు సైతం వాళ్ళ తోలుబొమ్మలాటల్లో పాత్రదారులే తప్ప సూత్రధారులు మాత్రం కాబోవు. అంతటి శక్తివంతమైన అధికారం చేతికి దొరికేస్తున్నప్పుడు దానికోసం ఎంత పెట్టుబడి పెట్టినా తక్కువే మరి. అందుకే ఆ దామాషాతోనే ఇవాళిక్కడ ఎంపీ సీట్ల తాలూకు బేరసారాలు షురు అయిపోతున్నాయి. అన్ని పార్టీలు ఇటువంటి గల్లాపెట్టెలు తెరిచిపెట్టుకునే కూర్చున్నాయి. ఇప్పుడు ఇచ్చుకో, ఆ తర్వాత దోచుకో. మాయా లేదు, మర్మం లేదు, అంతా ఓపెన్. కాయ్ రాజా కాయ్.